అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. నా పేరు పులిగిల్ల సుకేష్. మాది రామచంద్రపురం, బచ్చన్పేట మండల్. ఉండేది జనగాంలోనే ఉంటాను. మైత్రేయ కూచిపూడి కళాక్షేత్రం స్టార్ట్ చేసి గత 9 సంవత్సరాలు అవుతుంది. 9 సంవత్సరాలుగా మనము చిన్నపిల్లలకి కూచిపూడి నృత్యాన్ని నేర్పించడం జరుగుతుంది. కూచిపూడి నృత్యంతో పాటు ధ్యానము, యోగా, మెడిటేషను, భగవద్గీత, వేమన పద్యాలు, మోరల్ వాల్యూస్తో కూడుకున్నటువంటి విద్యను అందించాలన్న సదుద్దేశంతో ఈ మైత్రేయ కూచిపూడి కళాక్షేత్రాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. నేను మా గురుగారు అయినటువంటి శ్రీ పాలకుర్తి కోదండరామ శర్మ గారి దగ్గర 10 సంవత్సరాలుగా కూచిపూడి విద్యను అభ్యసిస్తున్నాను. నేను నేర్చుకున్న విద్యను 10 మందికి అందించాలన్న సదుద్దేశంతో ఈ కళాక్షేత్రాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికీ కళాక్షేత్రాన్ని స్టార్ట్ చేసి 9 సంవత్సరాలు అవుతుంది. 9 సంవత్సరాలుగా మనము ఈ కూచిపూడి విద్యను, మన సంస్కృతి సాంప్రదాయమైనటువంటి కూచిపూడి విద్యను 600 పైచిలుకు మందికి పరిచయం చేయడం జరిగింది. అలాగే యోగా, మెడిటేషన్ అనేది పిల్లలకు అత్యంత అవసరమైన విషయంని గమనించి పిల్లలకి తరచూ క్లాసులలో కూచిపూడితో పాటు యోగా, మెడిటేషన్ కూడా నేర్పించడం జరుగుతుంది. దీంతో పాటు పిల్లలు అనేక చోట్ల ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. చెన్నై, ముంబై, వైజాగ్, బోధ్గయ, కర్తాల్, బెంగళూరు, శ్రీశైలం, షిరిడి అనేక చోట్ల ప్రదర్శనలు జరిగింది. అదేవిధంగా రీసెంట్గా మనము అంతర్జాతీయంగా నిర్వహించినటువంటి తెలుగు ఫౌండేషన్ మలేషియా వారు నిర్వహించినటువంటి, మరియు అలాగే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వాళ్ళు నిర్వహించినటువంటి మలేషియా దివాళీ కల్చరల్ ఫెస్టివల్లో కూడా మన కళాక్షేత్రం నుండి చిన్నారులు 4 విద్యార్థులు పాల్గొనడం జరిగింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మనం మైత్రేయ కూచిపూడి కళాక్షేత్రం నుండి పిల్లలు పాల్గొనడము తల్లిదండ్రుల లోపల ఎంతో ఆనందాన్ని మనం చూడడం జరిగింది. నా యొక్క గురువులైనటువంటి శ్రీ పాలకుర్తి కోదండరామ శర్మ నాట్య గురువులు మరియు ధ్యాన గురువులు శ్రీ సుభాష్ పత్రి గారు, వారి సారథ్యంలోనే నేను ఈ ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేయడం కూడా వారి యొక్క ఆశీర్వాదంగా భావిస్తున్నాను. అలాగే కళాక్షేత్రంలో మనం చెప్పేది ఏంటంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. చిన్నారుల యొక్క ఆలోచన అనేది ఒక తల్లి, తండ్రి, గురువు మధ్యలో తిరిగినట్టయితే ఆ చిన్నారి ఉన్నత స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదుగుతారని మనము ఈ యొక్క కళాక్షేత్రాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి విద్యార్థి కూడా ఒక దేశ భవిష్యత్తు కోసం, దేశ నిర్మాణం కోసం, దేశంలో మంచి సమాజాన్ని ఏర్పరిచేలాగా, దేశం కోసం పాటుపడేలాగా ఈ యొక్క విద్యను అభ్యసించడం జరుగుతుంది. కూచిపూడి విద్యతో పాటు మోరల్స్ కూడా నేర్చుకోవడం జరుగుతుంది. భగవద్గీత శ్లోకాలు, వేమన శ్లోకాలు, మెడిటేషన్, మార్షల్ ఆర్ట్స్, సెల్ఫ్ డిఫెన్స్. ఈ రోజులలో ఆడపిల్లలకి ఇంపార్టెంట్ ఎన్నో అగత్యాలను మనం చూస్తున్నాము. దాంతోపాటు ఎన్నో ఆకృత్యాలను మనము సమాజంలో చూస్తున్నాం. వాటన్నిటిని అడ్డుకోవడానికి మనము మార్షల్ ఆర్ట్స్లో కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. నేను కరాటే బ్లాక్ బెల్ట్. నా గురువు గారు కరుణాకర్ మాస్టర్, వారు చర్యాల్లో ఉంటారు. వారి దగ్గర నేను 8 సంవత్సరాలుగా మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. స్థానిక టెంపుల్, సాయిబాబా టెంపుల్లో అయ్యగారైనటువంటి శ్రీ పాలకుర్తి కోదండరామ శర్మ గారు, వారి దగ్గర నేను 8 సంవత్సరాలుగా కూచిపూడి విద్యను నేర్చుకోవడం జరిగింది. నా ధ్యాన గురువులైనటువంటి శ్రీ సుభాష్ పత్రి గారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు, వారి దగ్గర 14 సంవత్సరాలుగా వారితో జర్నీ చేయడం జరిగింది. ఈ ముగ్గురు యొక్క సమిష్టి ఆలోచన విధానమే మైత్రేయ కూచిపూడి కళాక్షేత్రం. మంచి మోరల్స్తో ఉన్న, మంచి సద్భావనతో కలిగినటువంటి పిల్లల్ని తయారు చేయాలనే సదుద్దేశంతో ఈ కళాక్షేత్రాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ధన్యవాదాలు. స్కూల్లో ఒక బ్రాంచు నారాయణ స్కూల్ నుండి ఫస్ట్ ఇల్లు మంజుమోహన్ నిలయం, అక్కడ మొదటి బ్రాంచ్. 9 సంవత్సరాలుగా మన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళకు శిక్షణ ఎన్ని రోజులు ఇస్తారు? శిక్షణ వచ్చేసి వాళ్ళు పూర్తిగా కూచిపూడి విద్యను అభ్యసించాలంటే బేసిక్గా 4 నుండి 6 సంవత్సరాలు రావాల్సింది ఉంటుంది. పిల్లలు 6 to 7 years వరకు నేర్చుకున్న పిల్లలు ఉన్నారు. వారు విదేశాలలో కూడా ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనము
ఈ కళాక్షేత్రం నుండి పొందిన అచీవ్మెంట్స్ ఏంటంటే 108 మంది విద్యార్థులతో అష్టోత్తర శతనృత్య పఠన ధ్యాన మహాయజ్ఞం అని మన జనగామలో బతుకమ్మ కుంటలో నిర్వహించడం జరిగింది. దానికి గాను మనకు హై రేంజ్ బుక్ ఆఫ్ రికార్డు మనం నమోదు చేసుకోవడం జరిగింది మన కళాక్షేత్రం నుండి. అలాగే రెండవసారి కూడా మనము అష్టోత్తర శతనృత్య పఠన ధ్యాన మహాయజ్ఞం 2 అని చెప్పేసి మనము కార్యక్రమాన్ని బతుకమ్మ కుంటలో నిర్వహించుకోవడం జరిగింది. దానికి వండర్ బుక్ ఆఫ్ రికార్డు మనము మన కళాక్షేత్రం కైవసం చేసుకోవడం జరిగింది. మన పిల్లలు కూడా ఆ యొక్క ప్రతి ఒక్కరు 108 మంది విద్యార్థులు ఆ సర్టిఫికేట్స్ని తీసుకోవడం జరిగింది. దీంట్లో భిన్నంగా ఏంటంటే ఎంతోమంది డ్యాన్స్ చేయడం జరిగింది, ఎంతోమంది పద్య పఠనము పారాయణం చేయడం జరిగింది, ఎంతోమంది మెడిటేషన్ జరిగింది. కానీ ఏకకాలంలో మూడింటిని 108 మంది చిన్నారులు చేయడం అనేది మొట్టమొదటిసారిగా అవ్వడము మన కళాక్షేత్రం చేసుకున్నటువంటి పుణ్యము భాగ్యంగా భావిస్తూ ఆ నటరాజ స్వామి ఆశీస్సుల వల్లనే మేము ఈ కార్యక్రమాన్ని చేయగలిగినాము. అలాగే నా గురువుగారైనటువంటి పాలకుర్తి కోదండరామశర్మ గారి ఆధ్వర్యంలో మనం చేయడం జరిగింది. వారి యొక్క ఆశీస్సులు, నటరాజస్వామి ఆశీస్సుల వల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడం జరిగింది. 108 మంది చిన్నారులతో ఏకకాలంలో చేయడం అనేది ఎక్కడ జరగని ప్రోగ్రాము, అది మన కళాక్షేత్రం నుండి చేయడం జరిగింది. అలాగే ఒక చిన్నారి రిహాన్షి అని ఒక చిన్నారి 41 నిమిషాల పాటు నృత్య ప్రదర్శన నాన్ స్టాప్గా మరియు 42 వేమన పద్యాలతో ఏకచత్వారింశత్ పద్య పఠన ప్రదర్శన అనే నృత్య కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. చిన్నారి 5 సంవత్సరాల వయసులోనే 41 నిమిషాల పాటు నాన్ స్టాప్గా డ్యాన్స్ చేసి హై రేంజ్ బుక్ ఆఫ్ రికార్డును తీసుకోవడం జరిగింది. అందుకు గాను రుద్రమాదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ వారు హీరో సుమన్ గారు వారి చైర్మన్, దాని బేస్గా మనకి స్ట్రాంగ్ గర్ల్ కింద రియాన్షి అనే చిన్న పాపకి కూడా మనకి అవార్డు ఇవ్వడం జరిగింది. ఇవి 2 కళాక్షేత్రం నుండి అచీవ్ చేసుకున్నటువంటి అవార్డ్స్. ఈ కళాక్షేత్రంలో ముందుగా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మేము ఆశిస్తున్నాము. అలాగే ఇంకా మీరు ఎట్లా ఈ ప్రదర్శనలకి ఎక్కడెక్కడ ఇవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడు ప్రదర్శనలు వచ్చేసి మనం చెన్నై, ముంబై, వైజాగ్, షిరిడి, శ్రీశైలము పలు చోట్ల ఇవ్వడం జరిగింది. అంతర్జాతీయంగా అయితే మలేషియా, బాలీలో ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. మన కళాక్షేత్రం నుండి చిన్నారులు మన గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అయినటువంటి మన జిల్లా పరిధిలో జరిగేటువంటి గవర్నమెంట్ ప్రతి ఆగస్టు 15, జనవరి 26 ప్రతి కార్యక్రమంలో కూడా ముందుండి మన పిల్లలు చేయడం జరుగుతుంది. దాంట్లో వినయ్ కృష్ణ రెడ్డి కలెక్టర్ గారి నుండి మొదలు పెడితే అందరి కలెక్టర్ల సారథ్యంలో వారు నిర్వహిస్తున్నటువంటి కలెక్టర్ ఆదేశానుసారంగా జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్లలో కూడా మన పిల్లలు చురుగ్గా పాల్గొనడం జరుగుతుంది. తదనుగుణంగా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉండడం జరుగుతుంది, హ్యాపీగా ఫీల్ అవుతుంటున్నారు. అలాగే ఈ కూచిపూడి నేర్చుకుంటున్నటువంటి పిల్లల లోపల స్టడీలో కూడా ఇంప్రూవ్మెంట్ ఉందన్న విషయాన్ని మనము ముందరనే చెప్పాము. దాంతోపాటు పేరెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ కూడా అలాగే ఉంది. పిల్లలందరూ కూడా ఇప్పుడు మంచి చదువులో వెనుకబడి ఉన్న పిల్లలు కూడా ఇప్పుడు చదువులో కూడా ముందుగా రాణించడం జరుగుతుంది. అలాగే మన కళాక్షేత్రం నుండి యోగా అండ్ మెడిటేషన్ తో పాటు మార్షల్ ఆర్ట్స్ కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు 600 మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. మార్షల్ ఆర్ట్స్ లో వచ్చేసి 10,000 పైచిలకు మనము విద్యార్థులకు కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కలిపి మనము షీటింగ్ కోచ్గా ఉండడం జరిగింది. నేను కానిస్టేబుల్ ట్రైనింగ్స్ అండ్ పోలీస్ ట్రైనింగ్స్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్లలో అయితే సర్వశిక్ష అభియాన్ కింద ఆత్మరక్షణ శిక్షణ కింద ఇస్తున్నటువంటి కోచింగ్ లో కూడా మనము కొన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో మనము కండక్ట్ చేయడం జరుగుతుంది, క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ కళాక్షేత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే పిల్లల లోపల ఒక మంచి సద్భావన, మంచి సమాజానికి ఉపయోగపడే పిల్లలు మాకు ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ప్రోత్సహించి మంచి కళాకారులుగా గుర్తించి మీరు మాకు ఒక చిన్న ఇంటర్వ్యూ లాగా ఇవ్వాలని మాకు కోరుతూ మమ్మల్ని ప్రోత్సహించినటువంటి B5 ఈ ఛానల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.